ఈ వీడియోలోనే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 8ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైనల్ ఎపిసోడ్ చూసిన తర్వాత అందరికీ కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పగలను. ఈ ఎపిసోడ్ సంబంధించిన లీక్స్ గాని రాకపోతే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ బుక్ రీడర్స్‌కి అలానే కొత్త వ్యూవర్స్ కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చేది. సో ఈ సీజన్ 2కి సంబంధించి దీని ఎండింగ్ గురించి డీటెయిల్‌గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మీరు గనుక నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సీజన్ 2 అయిపోయింది కదా అని చెప్పి ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఇంకొక 6 మంత్స్‌లోనే జీఓటీ యూనివర్స్ సంబంధించిన నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ అని ఇంకో సిరీస్ రాబోతుంది. దాని తర్వాత ఎలాగో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 వస్తుంది. ఇవే కాకుండా ఇంకా HBO దగ్గర చాలా షోస్ ఉన్నాయి. అవన్నీ ఇయర్కి ఒకటి చొప్పున ప్లాన్ చేశారు. సో వీటన్నిటి గురించి క్లియర్ గా మీకు తెలియాలంటే నా ఛానల్ మీకు పనికొస్తుంది. గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది, ఇది రొటీన్ అయిపోయింది. బాలా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇది బాగా ఓల్డ్ అయిపోయింది. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఇది పర్లేదు కానీ ఐ థింక్ ఇది బెటర్ అనుకుంటా. సో ఇంట్రోలోని కొన్ని చేంజెస్ వచ్చాయి. ఇప్పటి వరకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2లోని జరిగిన ప్రతి షాట్ ఇందులో ఉంటుంది. బ్యాటిల్ ఆఫ్ రూక్రేషన్ చూపిస్తున్నప్పుడు ఇక్కడ చూడండి సన్ఫైర్ అండ్ మైలిష్ డ్రాగన్స్ ఉంటాయి. సన్ఫైర్కి ఒక వింగ్ ఉండదు, ఎందుకంటే ఆ బ్యాటిల్లోని సన్ఫైర్ డ్రాగన్ చనిపోయిందని చూపించారు. బట్ బుక్లో మాత్రం సన్ఫైర్కి కేవలం వింగ్ ఒకటే పోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డ్రాగన్స్ చనిపోతున్నప్పుడు చూడండి దాంట్లోంచి ఒక బ్లాక్ కలర్ బ్లడ్ లాంటిది వస్తుంది. అంటే డ్రాగన్స్కి బ్లాక్ కలర్ బ్లడ్ ఉంటుంది అనమాట. దాన్ని ఇక్కడ రీప్రజెంట్ చేస్తున్నారు. హ్యూమన్ బ్లడ్కి డ్రాగన్ బ్లడ్కి డిఫరెన్స్ చూపిస్తున్నారు. దాని తర్వాత గ్రీన్ కలర్లోని ఒక డ్రాగన్ కనిపిస్తుంది చూడండి. అందరూ దీన్ని వేగర్ అనుకుంటున్నారు. బట్ నేనేం అనుకుంటున్నా అంటే ఇది డ్రీమ్ ఫైర్ అని. యాక్చువల్గా డ్రీమ్ ఫైర్ డ్రాగన్ బ్లూ కలర్లో ఉంటుంది, వెయిగర్ గ్రీన్ కలర్లో ఉంటుంది, సేమ్ ఇక్కడ చూపించినట్టుగానే. బట్ ఇక్కడ డ్రీమ్ ఫైర్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ డ్రాగన్ చుట్టూరు చూడండి ఒక కేజ్ లాంటి ఉంటుంది. అంటే ఆ డ్రాగన్ని బంధించినట్టు ఉంటుంది. ఇప్పటి వరకు డ్రీమ్ ఫైర్ డ్రాగన్ ఎక్కువగా చైన్స్తోని డ్రాగన్ పిట్లోనే ఉంటుంది. డ్రీమ్ ఫైర్ డ్రాగన్కి చైన్స్కి ఆ డ్రాగన్ పిట్కి ఒక మంచి రిలేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి డ్రీమ్ ఫైర్ డ్రాగన్ లాగా దాని టెయిల్ చివర చిన్న డిజైన్ ఉంటుంది. ఈ షాట్ లో మనకి బ్లాక్స్ వైపు ఉన్న అన్ని డ్రాగన్స్ కనిపిస్తాయి. ముందు చాలా పెద్ద డ్రాగన్ ఉంది కాబట్టి అది వెర్మిథోర్ అయి ఉండొచ్చు. అండ్ దాని పక్కన గ్రీన్ కలర్ లో ఉన్నది వెర్మాక్స్, ఇటువైపు సిల్వర్ వింగ్, సైరెక్స్, ఇంకా ఈ చివరిది షీప్ స్టిల్లర్ లా కనిపిస్తుంది. ఇంకా దీని వెనకాల కూడా 2 డ్రాగన్స్ ఉంటాయి. ఒకటి పింక్ కలర్ లో ఉంటుంది అండ్ ఇటువైపు ఉన్న డ్రాగన్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. మేబీ ఇది మూన్ డాన్సర్ అనుకుంటే అటువైపు ఉన్న డ్రాగన్ బుక్ లోని రేనా దగ్గర ఉండే డ్రాగన్ కూడా పింక్ కలర్ లోనే ఉంటుంది. మేబీ ఇది అది అయ్యి ఉండొచ్చు. తర్వాత మనకి ఎస్ఓస్లోని సీన్ ఓపెన్ అవుతుంది. ఎపిసోడ్ 6లోని ఎయిమ్ అండ్ థైలాండ్ లానిస్టర్తో చెప్తాడు త్రయాకి దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడుగు అని చెప్పి. ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్కి ఏ షిప్స్ రాకుండా కాలిస్ వెలరియన్ షిప్స్ గల్లెట్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించడానికి వీళ్ళు ఎస్ఓస్కి వెళ్తారనమాట. ఎస్ఓస్లో ఉండే త్రయాకి దగ్గరికి థైలాండ్ లానిస్టర్ వెళ్తాడు. లీస్, మీర్, థైరోషి అని ఈ 3 సిటీస్ని కలిపి త్రయాకి అని అంటారు. ఈ 3 సిటీస్ కలిపి ఇలా ఉండాలని చెప్పి వీళ్ళకంటూ ఒక ప్యాక్ట్ ఒప్పందం ఉంటుంది. ఇక్కడ థైలాండ్ లానిస్టర్ ముందు చూడండి ముగ్గురు కూర్చొని ఉంటారు. వీళ్ళని హై కౌన్సిల్ ఆఫ్ త్రయాకి అని అంటారు. వీళ్ళ మధ్యలో కూర్చున్న అతను చూడండి బ్లూ కలర్ హెయిర్ అండ్ గడ్డం కూడా కొంచెం పొడుగ్గా ఉంటుంది. దానికి జడలాగా అల్లి ఉంటుంది. ఇతను థైరోషికి చెందినవాడు. అండ్ బుక్ లోని దరియో నహారిస్ కూడా ఇలానే ఉంటాడు. దరియోకి కూడా ఇలానే బ్లూ కలర్ ఉంటుంది, పొడుగ్గా గడ్డం ఉంటుంది. దరియో కూడా థైరోషికి చెందినవాడే. వీళ్ళ ముగ్గురు థైలాండ్ లానిస్టర్ చెప్పిన దానికి ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళంతా తెలివి తక్కువలేం కాదు. వీళ్ళకు కూడా థైలాండ్ నుంచి ఏం రాబట్టాలో తెలుసు. సో వీళ్ళు థైలాండ్ని డిమాండ్ చేస్తారనమాట. ఎందుకంటే థైలాండ్ అవసరం వీళ్ళకు ఉంది కాబట్టి అది వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. గ్రీన్స్ కి సపోర్ట్ చేయడానికి వీళ్ళు 90 షిప్స్ ఇస్తామని అంటారు. బట్ ఈ బ్యాటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్టెప్ స్టోన్స్ ని ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఈ స్టెప్ స్టోన్స్ కోసమే కాలిస్ వెలోరియన్ సీజన్ 1లోని డేమన్ తో కలిసి ఫైట్ చేస్తారు. వాళ్ళని ఓడిస్తాడు కూడా. బట్ వీళ్ళు మళ్ళీ దాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఎస్ఓస్ నుంచి వెస్టోస్ కి వెళ్లే షిప్స్ అన్ని ఇటు నుంచే వెళ్ళాలి. సో ఇది గనక త్రయాకి ఆధీనంలో ఉందంటే ప్రతి షిప్స్ కి వాళ్ళు ట్యాక్స్ చేసి ఇక్కడ చాలా డబ్బు సంపాదించవచ్చు. అండ్ ఎప్పటి నుంచో దీన్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి దానికి థైలాండ్ లానిస్టర్ ఒప్పుకుంటాడు. బట్ వీళ్ళ లీడర్ ఒకరు ఉంటారు. అతని పేరు సహారో లోహర్. యాక్చువల్ గా బుక్ లోని ఇతను ఒక మెయిల్ క్యారెక్టర్, టీవీ షోలోని ఒక ఫీమేల్ కింద మార్చారు. తర్వాత ఎయిమండ్ కనిపిస్తాడు. ఎయిమండ్ ఇక్కడ తన డ్రాగన్ అయిన వేగర్తో కలిసి ఇక్కడ షార్ప్ పాయింట్ అనే ఒక సిటీని నాశనం చేస్తాడు. ఇది డ్రిఫ్ట్ మార్కి డ్రాగన్ స్టోన్ ఐలాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీన్ని సీజన్ 1లోను 2లోను కూడా చాలా సార్లు మెన్షన్ చేశారు. ఇది హౌస్ బ్యారమ్ అని చేతిలో ఉంటుంది. వీళ్ళు బ్లాక్స్ కి సపోర్ట్ గా ఉంటారు. ఎయిమండ్ ఇలా ఎందుకు చేస్తాడంటే లాస్ట్ ఎపిసోడ్ లోని రెనెరా దగ్గర ఉన్న డ్రాగన్స్ ని చూస్తాడు. ఎయిమండ్ ఎప్పుడైతే వేగర్ ని క్లైమ్ చేసుకుంటాడో అప్పటికి గ్రీన్స్ కి బ్లాక్స్ తో పోలిస్తే ఎక్కువ బలం ఉంటుంది. సో ఇప్పుడు ఎయిమండ్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన దగ్గర ఉన్న ఒక్క డ్రాగన్ తోని రెనెరాని ఎదిరించలేడు.
ఖచ్చితంగా ఈ బ్యాటిల్లోని ఓడిపోతాను అని చెప్పి భయం వేస్తుంది. అందుకే తన కోపాన్ని షార్ప్ పాయింట్ మీద చూపిస్తాడు. రెనేరాని ఎదిరించాలంటే ఇప్పుడు తనకి డ్రాగన్స్ కావాలి. అదే ఇక్కడ ఏమండ్ ఆలోచిస్తున్నాడు. తర్వాత ఎయిగోని చూపిస్తారు. ఎయిగోన్ ఇక్కడ మాట్లాడే స్టేజ్లో ఉంటాడు, బట్ తన ఫేస్ ఒకవైపు కాలిపోయి ఉంటుంది. ఇక్కడికి లారీ స్ట్రాంగ్ వచ్చి ప్రెసెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఎయిగోన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రెనేరా దగ్గర డ్రాగన్స్ ఉన్నాయని చెప్తాడు. అలానే తన పవర్ ఇప్పుడు తన తమ్ముడైన ఎయిమండ్ దగ్గర ఉందని చెప్తాడు. సో ప్రెసెంట్ ఇక్కడ ఎయిగోన్ ఉండడం ప్రమాదం అని చెప్పి లారీ స్ట్రాంగ్ ఎయిగోన్ని బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ లారీస్ మాట్లాడేదంతా కంప్లీట్గా పొలిటికల్ మ్యాటర్స్, బట్ ఎయిగోన్ ఇప్పుడే జస్ట్ కోలుకుంటున్నాడు. ఇప్పుడు తన బాడీ పరిస్థితి ఏంటో, తన పరిస్థితి ఏంటో ఎయిగోన్ లారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే తను ఎంత బాధ భరిస్తున్నాడో తనకి మాత్రమే తెలుసు కాబట్టి. బట్ ఏదేమైనా సరే అల్టిమేట్ గా లారీస్ చెప్పిందే కరెక్ట్. ఎయిగోన్ ఇక్కడ ఉన్నంతకాలం తన ప్రాణానికే ప్రమాదం. తర్వాత డ్రాగన్ స్టోర్లోనే ఇక్కడ జెసేరిస్కి కొత్త డ్రాగన్ రైడర్స్ అయిన ఉల్ఫ్ అండ్ హ్యూకి ఒక చిన్న కాన్వర్సేషన్ ఉంటుంది. సో ఈ కాన్వర్సేషన్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఈ డ్రాగన్ సీడ్స్లోని హ్యూ క్యారెక్టర్ని బుక్ స్టోరీ నుంచి మార్చడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉల్ఫ్ మన ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది వీడు ఏదో తేడాగా ఉన్నాడని చెప్పి. కానీ హ్యూ మాత్రం చాలా సెటిల్డ్గా ఉంటాడు. ఇక్కడ ఉన్న ముగ్గురులోనే టార్గెరియన్ బ్లడ్ ఉంటుంది. జెసేరిస్ ఇప్పటి వరకు ఒక ఎయిర్లా ప్రిన్స్లా పెరిగినా సరే వీళ్ళిద్దరు వచ్చింది ఒకే ప్లేస్ నుంచి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరిలోని చాలా డిఫరెన్స్ ఉంటుంది. సడన్ గా తనకి డ్రాగన్ వచ్చేసరికి ఉల్ఫ్ మాత్రం తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. తనంతో తోపు ఇంకెవరు లేడని ఫీల్ అవుతాడు. కానీ హ్యూ మాత్రం తన ఓన్గా ఒక డ్రాగన్ని సొంతం చేసుకుంటాడు. వర్మిథోర్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు, కానీ అది హ్యూ చేసి చూపిస్తాడు. కానీ హ్యూ మాత్రం అణిగిమణిగి ఉంటాడు. ఇప్పటి వరకు టీవీ షోలని హ్యూకి సంబంధించి చూపించిన ఫ్యామిలీ బ్యాక్ స్టోరీ అంతా బుక్లో లేదు. సో పాస్ట్ బుక్లో లేదు కాబట్టి మేబీ తన ఫ్యూచర్ కూడా బుక్లో ఉన్నదానికంటే టీవీ షోలని చేంజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత రెనేరా కార్లిస్ వెలోరెన్తో మాట్లాడుతుంది. కొత్తగా వచ్చిన డ్రాగన్ సీడ్స్ గురించి కార్లిస్కి చెప్తుంది. అలానే కార్లిస్ ఎయిమండ్ గురించి చెప్తాడు. ఎయిమండ్ వేగర్ని ఇప్పుడు రెనేరా ఓవర్ మ్యాచ్ చేసినా సరే ఏమండి లైట్ తీసుకోవద్దని చెప్పి కార్లిస్ అంటాడు. అలానే రెనేరా ఫేస్ చేయాల్సింది వేగర్ ఒక్కదాన్నే కాదు, డైరోన్ దగ్గర కూడా ఒక డ్రాగన్ ఉంది, అలానే కింగ్స్ ల్యాండింగ్ లో కూడా ఒక డ్రాగన్ ఉందని చెప్పి రెనేరాకి గుర్తు చేస్తాడు. ఇక్కడ రెనేరా ఏమంటుందంటే హెలైనా ఇప్పటి వరకు డ్రీమ్ ఫైర్ డ్రాగన్ ని రైడ్ చేయలేదు అని. బుక్ లో ఉన్న హెలైనా అయితే ఇప్పుడు ఒక డార్క్ రూమ్ లో ఉంటుంది. ఈ టీవీ షోలో ఉన్న హెలైనా ఇప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. అండ్ రెనేరా చెప్పింది కాకుండా హెలైనా కూడా డ్రీమ్ ఫైర్ డ్రాగన్ ని చాలా సార్లు రైడ్ చేసింది. బట్ రెనేరాకి తెలుసు హెలైనా ఒక వారియర్ కాదు, అలానే తను డ్రాగన్ వేసుకుని వార్ లోని పాల్గొనే క్యారెక్టర్ కాదని. ఈ డిస్కషన్ అయిన తర్వాత వీళ్ళు కార్లిస్ వెలోరియన్ షిప్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఈ షిప్ని మీరు సరిగ్గా గమనిస్తే కార్లిస్ వెలోరియన్ తన వైఫ్ నేమ్ అయిన క్వీన్ హూ నెవర్ వాజ్ అని చెప్పి ఒక నేమ్ మారుస్తాడు. యాక్చువల్గా ఈ షిప్ నేమ్ ఇదివరకు సీ స్నేక్ అని ఉండేది, ఇప్పుడు తన వైఫ్ నేమ్ పెట్టుకుంటాడు. అండ్ మీరు సరిగ్గా గమనిస్తే ఈ షిప్ ముందు టైనీస్ యొక్క స్టాచ్యూ కూడా ఉంటుంది. ఎపిసోడ్లో అంత క్లారిటీగా కనబడదు, బట్ బిహైండ్ ది సీన్స్లో ఉంటుంది. ఇంకా తర్వాత మనకి డేమన్ ఫస్ట్ టైం కనిపిస్తాడు. తను ఇంకా హ్యారన్ హోల్లో ఉంటాడు. లాస్ట్ ఎపిసోడ్లో చూసినట్టుగా డేమన్ దగ్గర ఇప్పుడు రివర్ ల్యాండ్స్ ఆర్మీ మొత్తం ఉంటుంది. డేమన్ ఫస్ట్ షాట్లో కనిపించినప్పుడు ఇతనితో ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది కరాక్సిస్ గురించి అండ్ అది తినే ఫుడ్ గురించి. సో డేమన్ హ్యారన్ హోల్లో ఉంటాడు కాబట్టి తన డ్రాగన్ని బయటే వదిలేయలేదు. అది ఎలా ఉందో డేమన్ ఇక్కడ తెలుసుకుంటున్నాడు, దాన్ని కేర్ చేస్తున్నాడు. తర్వాత డేమన్ కలవడానికి ఆల్ఫ్రెడ్ బ్రూమ్ వస్తాడు. డేమన్ ఇతను చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఆల్ఫ్రెడ్ బ్రూమ్ని రెనేరా పంపించింది అండ్ డేమన్ ఇంటెన్షన్ చేస్తూ తెలుసుకోవడానికి ఇక్కడికి అతన్ని పంపిస్తుంది అనమాట. బట్ ఆల్ఫ్రెడ్ బ్రూమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డేమన్తోని ఒక విషయం మాట్లాడతాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెనేరా సైడ్ నుంచి డేమన్ సైడ్ షిఫ్ట్ అవుతాడు. ఐరన్ థ్రెడ్ మీద రెనేరా కాకుండా డేమన్ కూర్చోవాలి అనుకుంటాడు. అండ్ డేమన్కి సపోర్ట్ చేయడానికి ఆల్ఫ్రెడ్ బ్రూమ్ సిద్ధంగా ఉంటాడు. డేమన్ కూడా కావాల్సింది ఇదే, తన కింగ్ అనే వాళ్ళు తన పక్కన ఉండాలి అనుకుంటాడు. ప్రస్తుతానికి ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది. బట్ ఇదంతా సైమన్ స్ట్రాంగ్ గమనిస్తాడు. రెనేరాకి ఒక రేవన్ పంపిస్తాడు. తర్వాత గ్రెడ్ గీప్లోని అలిసెంట్ అండ్ హెలైనా టార్గెరియన్ చూపిస్తారు. అలిసెంట్ లాస్ట్ ఎపిసోడ్లోనే హాలిడేకి వెళ్ళింది అండ్ ఇక్కడ నదిలో ఉన్నప్పుడు తను యాక్చువల్గా సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది. బట్ పైన ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్ళడాన్ని చూసి అలిసెంట్కి ఒక ఐడియా వస్తుంది. దాన్ని మైండ్లో పెట్టుకొని మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ హెలైనాతో కూడా అదే చెప్దామని ట్రై చేస్తుంది. హెలైనా తను క్వీన్ అవ్వకముందే చాలా హ్యాపీగా ఉన్నానని అంటుంది. ఇప్పుడు ఈ రాజ్యంలోనే తను ఉండాలని ఇష్టం లేదు. బట్ ఇక్కడ నుంచి తను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ అలిసెంట్కి మాత్రం ఒక చిన్న థాట్ ఉంది. అదే ఇక్కడ హెలైనాకి చెప్దామని అనుకుంటుంది. బట్ ఎయిమండ్ వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఎయిమండ్కి కావాల్సింది ఏంటంటే హెలైనా ఇప్పుడు డ్రాగన్ రైడర్ అవ్వాలి. తన డ్రీమ్ ఫైర్ డ్రాగన్ని ఇప్పుడు తన వార్లోని యూజ్ చేసుకోవాలి అనుకుంటాడు. దానికి ఫోర్స్ చేస్తాడు. కానీ అలిసెంట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎయిమండ్ని కంట్రోల్ చేస్తుంది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేస్తున్నావు అని చెప్పి ఎయిమండ్తో చెప్తుంది. ఎయిమండ్లో కూడా ఒక మ్యాడ్ పర్సన్ ఉంటాడు. మెల్లమెల్లగా అతను కూడా బయటకు వస్తున్నాడు.
తర్వాత మనకి క్రిస్టియన్ కోల్ కనిపిస్తాడు. అలిసెంట్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు ఆర్మీ తీసుకొని హారెన్‌హోల్ మీద అటాక్ చేయడానికి బయలుదేరారు. అండ్ వీళ్ళతో పాటు గ్వెన్ హైటవర్ కూడా ఉంటాడు. సో గ్వెన్‌కి క్రిస్టియన్ కోల్‌కి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. మెయిన్ ఇష్యూ ఏంటంటే క్రిస్టియన్ కోల్ తన సిస్టర్ అయిన అలిసెంట్‌తో ఉంటున్నాడు అని. గ్వెన్ దాన్ని లస్ట్ అనుకుంటాడు. బట్ క్రిస్టియన్ కోల్ దాన్ని డ్యూటీ అనుకుంటాడు. నిజానికి క్రిస్టియన్ కోల్ చెప్పే దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. అలిసెంట్ తన ప్రాణాలను కాపాడుతుంది. అలిసెంటే తనకి సెకండ్ లైఫ్ని ఇస్తుంది. తను చెప్పింది చేయడం తప్ప క్రిస్టియన్ కోల్కి ఇంకొక ఆప్షన్ లేదు. అవన్నీ పక్కన పెట్టేస్తే క్రిస్టియన్ కోల్ ఉన్న పరిస్థితి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇప్పుడు వార్కి వెళ్తున్నారు. ఇది నార్మల్ వార్ కాదు. ఎందుకంటే క్రిస్టియన్ కోల్ ఇప్పటివరకు చాలా వార్స్ని చూస్తుంటారు. వీటికంటే ఇది చాలా డిఫరెంట్ అయింది. ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ రూక్రెస్ట్లోని క్రిస్టియన్ కోల్ చూశాడు డ్రాగన్స్తోని యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో. డ్రాగన్స్ అండ్ డ్రాగన్స్ ఫైట్ చేసుకుంటే ఈ వార్లోని పోయేది ఎక్కువగా సోల్జర్స్ మాత్రమే. ఆ పొజిషన్లోనే క్రిస్టియన్ కోల్ ఉంటాడు. తను చనిపోతాడని తెలిసినా కూడా క్రిస్టియన్ కోల్ ముందుకు వెళ్తాడు. అతనికి ఇంకొక ఆప్షన్ ఉంది. ఫస్ట్ టైం గ్వెన్ హైటవర్ తనని అర్థం చేసుకుంటాడు. గ్వెనే కాదు, చూసే ఆడియన్స్ కూడా ఫస్ట్ టైం క్రిస్టియన్ కోల్ మీద ఒక ఎంపతి క్రియేట్ అవుతుంది. తర్వాత బేలా జేస్తోని మాట్లాడుతుంది. తను ఏం ఆలోచిస్తున్నాడో దానికి ఒక క్లారిటీ ఇస్తుంది. ఒక రైట్ పాత్ని చూపిస్తుంది. తన మదర్కి సపోర్ట్ చేయమని చెప్తుంది. ఈ సీజన్స్లోని బేలా ఈ సీజన్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ కంటే కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. తర్వాత రెనెరా డ్రాగన్ స్టోన్లోని కొత్త డ్రాగన్ సీడ్స్కి ఒక ట్రీట్ ఇస్తుంది. ఉల్ఫ్ అండ్ హ్యూ మాత్రం ఇప్పటి వరకు కింగ్స్ ల్యాండింగ్లోని ఫుడ్ లేకుండా మగ్గిపోయి ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ప్రశాంతంగా తినొచ్చు. కానీ వీళ్ళందరిలోనూ ఉల్ఫే మళ్ళీ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. అందరిలోని కలవడానికి ఇష్టపడాడు. తన డ్రాగన్ అండ్ తన మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నిజానికి డ్రాగన్ రైడ్ అవడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికంటే కూడా ఇక్కడ ఉల్ఫ్ చాలా చేస్తున్నాడు. సో ఇక్కడ రెనెరా చెప్పేది ఏంటంటే కార్లిస్ వెలరియన్ చెప్పిన మాటలను బట్టి వెంటనే వీళ్ళు వార్కి రెడీ అవ్వాలి. వీళ్ళ దగ్గర కేవలం 2 days టైం ఉంది. సో వీళ్ళు అటాక్ చేయాల్సినవి ఓల్డ్ టౌన్ అండ్ లానిస్పాట్, లానిస్టర్స్ అండ్ హైటవర్స్కి చెందిన ఏరియాస్ ఇవి. వాళ్ళని ఓడించాలి. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ మీద వేగర్తోనే అటాక్ చేసి దాన్ని ఓడించి కింగ్స్ ల్యాండింగ్ని లాక్కోవాలి. ఇది రెనెరా ప్లాన్. సో వీళ్ళకి ఇది చెబుతుండగానే ఇక్కడ రెనెరాకి ఒక మెసేజ్ వస్తుంది. అది హారెన్హోల్లో ఉన్న సైమన్ స్ట్రాంగ్ గురించి. అక్కడికి వెళ్ళడానికి రెనెరా తన సైరెక్స్ డ్రాగన్తో పాటు సీస్మోక్ డ్రాగన్ రైడర్ అయిన యాడమ్ను కూడా అక్కడికి తీసుకెళ్తుంది. తర్వాత ఎపిసోడ్లోనే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుంది. డేమన్ పడుకున్నప్పుడు ఆలిస్ రివర్స్ వచ్చి అతన్ని లేపి బయట ఉన్న వేర్వుడ్ ట్రీ దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ వేర్వుడ్ ట్రీకి కామన్గా ఒక ఫేస్ ఉంటుంది. బట్ ఇక్కడున్న వేర్వుడ్ ట్రీకి జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఫేస్ ఉంటుంది. యాక్చువల్గా దీన్ని ప్రొడక్షన్ టీమే ఇలా పెట్టిందనమాట. సో డేమన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెట్టు వెనకాల చూడండి, ఒక నడుస్తున్న హార్న్స్ ఉన్న ఒక ఫిగర్ కనిపిస్తుంది. చూడ్డానికి అతను మనిషిలాగా ఉన్నా సరే హెడ్కి మాత్రం చాలా పొడుగ్గా కొమ్ములు ఉంటాయి. సో వీళ్ళని గ్రీన్ మ్యాన్ అని అంటారనమాట. హారెన్హోల్ పక్కన ఉండేది గాడ్స్ అయిన ఒక ఏరియా ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫస్ట్ మ్యాన్ వెస్టోస్లోని చాలా యుద్ధాలు జరుగుతాయి. చాలా బెడ్సెట్ జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వస్తారు. వీళ్ళకి యుద్ధం స్టార్ట్ అయింది వేర్వుడ్ ట్రీస్ని నరకడం వల్ల. ఈ వేర్వుడ్ ట్రీస్కి ఒక ఫేస్ ఉంటుంది. ఆ ఫేస్ వల్ల చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఫస్ట్ మ్యాన్ ఏం చేస్తున్నారో తెలుసుకునేవాళ్ళు. అది ఫస్ట్ మ్యాన్కి నచ్చేది కాదు. దానివల్ల ఈ వేర్వుడ్ ట్రీస్ని నాశనం చేయడం మొదలు పెడతారు. సో ఎప్పుడైతే వీళ్ళు యుద్ధాలన్నీ వదిలేసి అందరం ప్రశాంతంగా బతుకుదామని ఒక ఒప్పందానికి వస్తారో అప్పుడు వెస్ట్రోస్ అంతా ఫస్ట్ మ్యాన్ ఆధీనంలో ఉంటే ఈ ప్లేస్ మాత్రం చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఆధీనంలో ఉంటుంది. ఈ ప్లేసే కాదు, వెస్ట్రోస్ ఉన్న ఏ ఫారెస్ట్ ఏరియా అయినా సరే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఆధీనంలో ఉంటుంది. సో ఫస్ట్ మ్యాన్ వెస్ట్రోస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ గాడ్స్ వుడ్లోని వేర్వుడ్ ట్రీస్ని కాపాడడానికి గ్రీన్ మ్యాన్ అని కొంతమంది ఉంటారు. వీళ్ళ పని ఈ వేర్వుడ్ ట్రీస్ని కాపాడడమే. అందరూ అనేది ఏంటంటే వీళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్కి హ్యూమన్కి పుట్టిన హైబ్రిడ్ బీయింగ్స్ అని. బట్ అది నిజం కాకపోవచ్చు. దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ప్రస్తుతానికి వీళ్ళనైతే గ్రీన్ మ్యాన్ అని అంటారు. వీళ్ళు గాడ్స్ అనే ప్లేస్లో ఉంటారు. సో డేమన్ ఆ చెట్ని పట్టుకొని చూడండి, ఫస్ట్ మనకి బ్లడ్ కనిపిస్తుంది. డేమన్కి ఇప్పటివరకు డ్రీమ్స్ వచ్చిన చాలా షాట్లోని తన హ్యాండ్కి బ్లడ్ రావడాన్ని మనం చూడొచ్చు. అవన్నీ సెటప్స్ అనుకుంటే ఇది పే ఆఫ్ అనమాట. సో ఆ బ్లడ్ తాగ్గానే డేమన్కి విజన్స్ కనిపిస్తాయి. ఇందులోని ఫస్ట్ కనిపించేది ఒక చెట్టు అండ్ దాని కింద కూర్చున్న ఒక అతను. వీళ్ళు గుహలో ఉంటారు. ఇతన్ని 3-eyed రేవన్ అంటారు. ఇతను ఒకప్పుడు నైట్ వాచ్లోని లార్డ్ కమాండర్గా పనిచేస్తాడు. అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 తర్వాత రాబోతున్న నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్లోని ప్రెసెంట్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా పనిచేస్తాడు. యాక్చువల్ గా ఇతను ఒక టార్గెరియన్ బాస్టర్డ్స్ అన్నమాట. ఇతని పేరు బ్రెండన్ రివర్స్. సో హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఉన్న అతను 3-eyed రేవన్ ఎలా అయ్యాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. దీన్ని మనం రాను GOTలో వచ్చే ప్రీక్వల్స్ లో మనం చూడొచ్చు. బట్ ఇప్పటి వరకు ఈ క్యారెక్టర్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ టైమ్ లైన్ లోనే పుట్టలేదు. ఇక్కడ నేను గమనించిన బుక్ యాక్యురేట్ డీటెయిల్ ఏంటంటే బ్రెండన్ రివర్స్ చూపించినప్పుడు చూడండి, అతని చీక్ మీద ఒక రెడ్ కలర్ టాటూ ఉంటుంది. అది సేమ్ రేవన్ లా ఉంటుంది. బుక్ లోని సేమ్ అతని ఫేస్ మీద ఇలాంటిది వస్తుంది అనమాట. అండ్ దాని నుంచే ఒక రేవన్ బయటకు వస్తుంది. దానికి 3 ears ఉంటాయి. సో ఇండైరెక్ట్ గా ఇతనే
3-8 రేవన్ అని చెప్పి మనకి హింట్ ఇచ్చారు. బట్ ఈ డీటెయిల్ ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని 3-8 రేవన్ కనిపించినప్పుడు ఇది ఉండదు, దీన్ని పక్కన పెట్టేస్తారు. తర్వాత మనకి వైట్ వాకర్స్ కనిపిస్తారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని మెయిన్ అందరూ పట్టించుకోవాల్సింది, ఆలోచించవలసింది దీని గురించి. డేమన్ కి అది కనిపిస్తుంది. తర్వాత కొన్ని డెడ్ డ్రాగన్స్ కనిపిస్తాయి. ఈ వార్ తర్వాత ఒక్క డ్రాగన్ కూడా టార్గెరియన్స్ దగ్గర ఉండదు, అది కూడా డేమన్ చూస్తాడు. తర్వాత డేమన్ మునిగిపోతున్నట్టు మనకు చూపించారు. ఇది డేమన్ డెత్ కి చిన్న హింట్ ఇచ్చారనమాట. తర్వాత మనకి రెడ్ కామెట్ కనిపిస్తుంది. జీఓటీ యూనివర్స్ లోని దీని అర్థం ఎప్పుడైతే ఈ వరల్డ్ లోకి మ్యాజిక్ వస్తుందో ఇది కూడా అప్పుడే వస్తుంది అనమాట. సీజన్ 2 లోని దీని గురించి చాలా క్యారెక్టర్స్ మాట్లాడుకుంటే తర్వాత డెనేరస్ 3 ఎగ్స్ కనిపిస్తే వాటిలో నుంచి డ్రాగన్స్ బయటకు వస్తాయి. ఇక్కడ డెనేరస్ ఇంపార్టెంట్ కాదు, తన చేతిలో ఉన్న డ్రాగన్స్. ఈ డ్రాగన్స్ మళ్ళీ ఈ వరల్డ్ లోకి వస్తాయని చెప్పి డేమన్ చూసాడు. అండ్ ఇక్కడ డెనేరస్ ఎవరో కూడా డేమన్ కి తెలియదు. తర్వాత రెనేరా ఐరన్ థ్రోన్ మీద కూర్చోడాన్ని డేమన్ చూస్తాడు. రెనేరా చూస్తున్నప్పుడే డేమన్ కి వెనకాల హెలైనా కనిపిస్తుంది. హెలైనా ఈ స్టోరీలోని నీ పార్ట్ ఏంటో చెప్తుంది. నిజానికి ఇక్కడ డేమన్ ఏం చూస్తున్నాడో హెలైనా కూడా చూస్తుంది. ఈ సీజన్ లోని హెలైనా క్యారెక్టర్ ని కూడా కంప్లీట్ గా బుక్ స్టోరీకి మార్చి తను ఒక డ్రీమర్ ని చేశారు. తను కూడా ఫ్యూచర్ కి సంబంధించిన విజన్ ని చూసేలా చేశారు. డేమన్ విజన్స్ చూడడం వల్ల మనకు వచ్చే క్లారిటీ ఒకటే, ఇవన్నీ ఫ్యూచర్ కి సంబంధించిన విజన్స్. టార్గెరియన్ డైనస్టీ అంతమైన తర్వాత 3-8 రేవన్ అనే స్టోరీ మొత్తాన్ని నడిపిస్తాడు. వైట్ వాకర్స్ వస్తారని చెప్పి తనకు తెలుసు. ప్రాఫెసీ తెలిసింది తన ఒక్కడికే. వాళ్ళని ఎదుర్కోవడానికి ఒక్కొక్క క్యారెక్టర్ని రెడీ చేస్తాడు. ఫస్ట్ జాన్ స్నోకి నార్త్లోని వెళ్తున్నప్పుడు ఒక డేర్వుల్ సౌండ్ వినిపిస్తుంది. అది తన ఒక్కడికే వినిపిస్తుంది. అలా చేసింది 3-8 రేవన్. ఆ సౌండ్ని ఫాలో అయ్యి వెళ్తే వాళ్ళకి ఒక డైర్వుల్ చనిపోయినట్టు కనిపిస్తుంది. దాని దగ్గర మొత్తం 6 డైర్వుల్ పిల్లలు దొరుకుతాయి. వాటికి ఏ పేరు పెడతారో స్టార్ కిడ్స్ అందరికి అదే ఫేట్ వెళ్తుంది. జాన్ స్నో డైర్వుల్ఫ్ నేమ్ గోస్ట్ అనమాట. సేమ్ దానిలాగానే జాన్ స్నో చనిపోయి మళ్ళీ బతుకుతాడు. రాబ్ స్టార్క్ డైర్వుల్ఫ్ నేమ్ గ్రేవిండ్. గ్రేవిండ్ అంటే అది కొద్దిసేపు ఉన్నా సరే చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. రాబ్ ఉన్నంత వరకు ప్రతి యుద్ధాన్ని గెలుస్తూ ఒక పీక్ స్టేజ్ లోకి వెళ్తాడు. బట్ అది చాలా త్వరగానే ఎండ్ అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్క డేర్వుల్ఫ్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఆ క్యారెక్టర్కి రిలేటబుల్గా ఉంటుంది. దీని తర్వాత రాబర్ట్ బెరాథియన్ ఒక బోర్ గుద్దడం వల్ల చనిపోయాడని చెప్పి మనకి జీవోటీలను చూపిస్తారు. ఆ బోర్ని పంపించింది రాబర్ట్ బెరాథియన్ని చనిపోయేలా చేసింది 3-8 రేవన్. ఇలానే బ్రాన్ని తన దగ్గరికి తెప్పించుకుంటాడు. తన దగ్గర ఉన్న నాలెడ్జ్ నంతా బ్రాన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. తర్వాత బ్రాన్ వైట్ వాకర్స్ ని ఎదిరించడానికి హెల్ప్ చేస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే డెనేరస్ ఎస్ఓస్ లోనే ఎక్కడో ఉంటుంది. అండ్ ఈ విజన్ ద్వారా డెనేరస్ ఏ ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ అని మనకు అర్థమవుతుంది. ఈ ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని బట్టి చూస్తే అవి చాలా క్లియర్ గా డెనేరస్ కి అలానే జాన్ స్నో క్యారెక్టర్ కి అప్లై. దాని గురించి క్లియర్ గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఈ విజన్స్ లాగే బుక్ లోని డెనేరస్ కూడా ఫ్యూచర్ కి సంబంధించిన విజన్స్ కనిపిస్తాయి. అవి మనం హౌస్ ఆఫ్ అండయింగ్ లో చూసాం. కానీ హౌస్ ఆఫ్ అండయింగ్ లో చూసిన దానికంటే బుక్ లోని డెనేరస్ ఇంకా చాలా విజన్స్ ని చూస్తుంది. తను ఏం చూసిందో ప్రతి విజన్ కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియోలో చేస్తాను, కావాలంటే ఆ వీడియోని చూడండి. ఇదైన తర్వాత రెడ్ కీప్లోని హెలైనా ఎయిమండ్తో మాట్లాడుతుంది. హెలైనా ఇక్కడ ఎయిమండ్ ముందు ఓపెన్ అవుతుంది. తన విజన్స్ గురించి ఎయిమండ్తో మాట్లాడుతుంది. తన డెత్ గురించి, స్టోరీ ఎండ్ గురించి, అలానే ఏగోన్ ఫేట్ గురించి మాట్లాడుతుంది. నిజానికి ఈ డైలాగ్ ఇక్కడ పెట్టుండాల్సింది కాదు. ఇండైరెక్ట్గా హార్డీ రైటర్సే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ స్పాయిలర్స్ గురించి పట్టించుకోలేదు. ఇక్కడ ఎయిమండ్ అండ్ డేమన్ డెత్ గురించి క్లియర్గా హింట్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా బుక్ స్టోరీకి మేబీ ఫ్యూచర్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ థాట్తోనే హార్డీ రైటర్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే హెలైనాతోని ఇలా మాట్లాడేలా చేశారు. తర్వాత రెనేరా అండ్ సీ స్మోక్ డ్రాగన్లో హ్యారన్ హోల్లో చేరుకుంటాయి. అండ్ ఇక్కడ వీళ్ళు వెళ్తున్నప్పుడు చూడండి, హ్యారన్ హోల్ కాసుల ముందు ఒక ఐలాండ్ ఉంటుంది. దీన్నే గాడ్స్ ఐ అని అంటారు. దీని చుట్టూరు చూడండి వేర్వుడ్ ట్రీస్ మాత్రమే ఉంటాయి. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి గ్రీన్ మెన్ ఉంటారు. సో హ్యారన్ హాల్లోని కూడా ఒక వేర్వుడ్ ట్రీ ఉంది కాబట్టి మేబీ ఒక గ్రీన్ మెన్ అక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉండుండొచ్చు. మొత్తానికి కరాక్సిస్ డ్రాగన్ కి కంపెనీ దొరుకుతుంది. సైరెక్స్ అండ్ సీ స్మోక్ డ్రాగన్ ని చూసి అరుస్తుంది. రెనేరా తన డ్రాగన్ పై నుంచి హ్యారన్ హోల్ కాసులు చూస్తున్నప్పుడు చూడండి, కాసులు చుట్టూరు కొన్ని టెంట్స్ ఉంటాయి, ఆర్మీ ఉంటుంది. అండ్ కాసులు కూడా చాలా వరకు కాలిపోయి ఉంటుంది. రెనేరా ఎలా అయితే తన డ్రాగన్ పై నుంచి హ్యారన్ హోల్ని చూసిందో సేమ్ అలానే యాడమ్ కూడా సీ స్మోక్ డ్రాగన్ పై నుంచి గాడ్ సైడ్ ని చూపించుంటే బాగుండేది. ఎందుకంటే యాడమ్ కి ఈ ప్లేస్ కి మంచి రిలేషన్ ఉంటుంది. దానికి యాడమ్ ని ఇక్కడికి తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్ అదే అయ్యి ఉండొచ్చు. రెనేరా సైమన్ స్ట్రాంగ్ ని కలుస్తుంది. తర్వాత రెనేరా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద ఆర్మీ ఉంటుంది. రెనేరా లోపలికి వెళ్తున్నప్పుడు చూడండి సైరెక్స్ డ్రాగన్ పైన ఉంటుంది. రెనేరాని ఏమన్నా చేస్తే ఒక్కరు కూడా మిగల్చనని చెప్పి సైరెక్స్ వీళ్ళందరికీ ఆర్డర్స్ వేస్తుంది. తర్వాత డేమన్ వస్తాడు. డేమన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ నేను చెప్పినట్టు వింటానని రెనేరాకి చెప్తాడు. సో రెనేరా అయితే నువ్వెవరు చెప్పినట్టు వింటావని డేమన్ ని క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడ డేమన్ కొంతసేపు సైలెంట్ గా ఉండి ఓల్డ్ వెలీరియాలోని రెనేరాతో మాట్లాడతాడు. వీళ్ళిద్దరూ ప్రాఫెసీ గురించి మాట్లాడతారు.
ఈ వార్ కంటే కూడా చాలా ముఖ్యమైనది ఇంకోటి ఉంది, ఇది జస్ట్ బిగినింగే అని చెప్పి డేమన్ అంటాడు. రెనేరాకి ప్రాఫెసీ గురించి విసేరిస్ చెప్తాడు. తను వింటుంది, కానీ డేమన్ ఇక్కడ ఆ ప్రాఫెసీని చూస్తాడు. అండ్ ఈ వార్ కంటే కూడా ఇంకా చాలా పెద్ద వార్ వెస్టోస్ కి రానుంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఈ రెలన్ అందరినీ ఏకం చేసే ఒక టార్గేరియన్ కింగ్ ఐరన్ థ్రోన్ మీద కూర్చొని ఉండాలి. విసేరిస్ దానికి రెనేరాని చూస్ చేసుకుంటాడు. సో రెనేరా వెనకాల ఇంకా డేమన్ ఉండాలి అనుకుంటాడు. రెనేరా వెనకాలండి డేమన్ తన డ్యూటీని చేయాలి అనుకుంటాడు. రెనేరా ముందు నీల్ అవుతాడు. రెనేరాని మై క్వీన్ అని అంటాడు. డేమన్ ఇలా చేసినప్పుడు ఈ రూమ్ లోనే ఇద్దరు షాక్ అవుతారు. ఒకటి సైమన్ స్ట్రాంగ్ అండ్ ఇంకొకడు ఆల్ఫ్రెడ్ బ్రూమ్. సైమన్ స్ట్రాంగ్ ఇక్కడ డేమన్ అలా చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయడు. రెనేరాకి డేమన్ కి ఒక ఫైట్ అన్న అవుతుందని సైమన్ అనుకుంటాడు. ఖచ్చితంగా పరిస్థితి కంట్రోల్ తప్పుతుందని అనుకుంటాడు. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు డేమన్ రెనేరాకి సపోర్ట్ చేయడానికి డిసైడ్ అవుతాడు. అండ్ సైమన్ స్ట్రాంగ్ ఇక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తాడో చూసే ఆడియన్స్ కూడా అలానే అనిపిస్తుంది. ఇంకా ఆల్ఫ్రెడ్ బ్రూమ్కి మాత్రం డేమన్ తనే ఏం చేస్తాడని చెప్పి భయం పట్టుకుంటుంది. తర్వాత యాలన్ ఆఫ్ వాల్కి కార్లిస్ వెలరన్కి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. కార్లిస్ వెలరన్ యాలన్ని తన పక్కనే పెట్టుకోవాలనుకుంటాడు. తన స్థాయిని పెంచుదామని ట్రై చేస్తాడు. బట్ యాలన్ ఇక్కడ దాకా వచ్చింది తను నమ్ముకుంటాడు. తన కష్టం ద్వారా ఇక్కడ దాకా వస్తాడు. దాని ద్వారానే యాలన్ బతుకుదామని ట్రై చేస్తాడు. ఎందుకంటే కార్లిస్ వెలరన్ వాళ్ళ ఫాదర్ అయినా సరే ఎప్పుడు వాళ్ళని పట్టించుకోలేదు. యాలన్ అండ్ యాడమ్ ఆఫ్ వాల్ ఒక బాస్టర్డ్స్ లానే పెరుగుతారు. ఇప్పుడు సడన్ గా కార్లిస్ వచ్చి తనకి హెల్ప్ చేస్తానంటే యాలన్కి మండుతుంది. ఇప్పుడు కార్లిస్ దగ్గర ఏమీ లేనప్పుడు వీళ్ళని చూడాలనుకుంటాడు. అదే యాలన్కి నచ్చదు. ఇప్పటిదాకా తను బాస్టర్డ్గా ఎలా బతికాడో, తను ఫేస్ చేసిన స్ట్రగిల్స్ అన్నీ కార్లిస్కి చెప్తాడు. కార్లిస్ వాటన్నిటిని చూడలేదు, వీళ్ళని పట్టించుకోలేదు. ఇప్పటిదాకా వీళ్ళు ఉన్నారని కూడా కార్లిస్కి తెలియదు. యాలన్ కార్లిస్ని ఎప్పుడు చూస్తూనే పెరిగాడు. తన ఫాదర్ అని తెలిసినా సరే యాలన్ ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు కూడా యాలన్ కార్లిస్కి ఒకటే చెప్తాడు, మీ హెల్ప్ మాకు అవసరం లేదని. తర్వాత రెనేరా హారెనోల్లో ఏం జరిగిందో ఇక్కడ మిస్సారియాకి చెప్తుంది. అండ్ తన ముందు చూడండి కొత్త డ్రాగన్ రైడర్స్ వాళ్ళ డ్రాగన్స్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మిస్సారియా ఏమంటుందంటే రెనేరా ఎవరో అనుకున్న దాన్ని పాసిబుల్ చేసి చూపించింది. దానివల్ల గాడ్స్ కూడా రెనేరా తనకి ఫేవర్ చేస్తున్నారని చెప్పి మిస్సారియా చెప్తుంది. సో గాడ్స్ కూడా నీ వైపే ఉన్నారని చెప్పి రెనేరాతో అంటుంది. రెనేరా దగ్గర ఇప్పుడు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది. తన దగ్గర డ్రాగన్స్ ఉన్నాయి, ఆర్మీ ఉంది. దీనికంటే ఎక్కువ ముఖ్యమైన బలమైన డేమన్ ఉన్నాడు. ఆ రోజు నైటే అలిసెంట్ రెనేరాని కలవడానికి వస్తుంది. ఎపిసోడ్ 3లోని రెనేరా అలిసెంట్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే అప్పుడు బలం గ్రీన్స్ వైపు ఉంటుంది. ఇప్పుడు అలిసెంటే రెనేరా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు స్టోరీ మొత్తం చేంజ్ అయింది కాబట్టి. ఈ సీన్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అలిసెంట్ గ్రీన్ డ్రెస్లో ఉండదు, తను బ్లూ డ్రెస్ వేసుకుని ఉంటుంది. తను ఎప్పుడైతే రెనేరా వెడ్డింగ్లోని గ్రీన్ డ్రెస్ వేసుకుంటుందో అంతకు ముందు అలిసెంట్ బ్లూ డ్రెస్లే వేసుకునేది. సో దీన్ని బట్టి అలిసెంట్ క్యారెక్టర్ని మనం జడ్జ్ చేయొచ్చు. ఇంతకు ముందు అలిసెంట్ రెనేరాకి ఏం చెప్తుందో ఇక్కడ రెనేరా కూడా అలిసెంట్కి అదే చెప్తుంది. బట్ ఇక్కడ అలిసెంట్ అడిగేది ఏంటంటే నెదర్లాండ్స్ దగ్గర క్రిస్టియన్ కోల్తో కలిసి ఎయిమండ్ ఫైట్ చేస్తారు. ఎయిమండ్ ఓడిపోయిన తర్వాత కింగ్స్ ల్యాండింగ్ అథారిటీ ఇప్పుడు హెలైనా చేతిలో ఉంటుంది. ఒకవేళ కానీ రెనేరా అక్కడికి వస్తే హెలైనా అండ్ అలిసెంట్ తనకి లొంగిపోయి పీస్ఫుల్ గా ఈ వార్ ని ఎండ్ చేయొచ్చు అనుకుంటుంది. ఇక్కడ కూడా బ్లడ్ షెడ్ జరుగుతుంది. ఇందులో కూడా అలిసెంట్ తన ఒక్క కొడుకుని సాక్రిఫైస్ చెయ్యాలి అనుకుంటుంది. మిగతా కొడుకైన ఎయిగోన్ ని కాపాడాలి అనుకుంటుంది. బట్ దానికి రెనేరా ఒప్పుకోదు. ఖచ్చితంగా ఎయిగోన్ చావాల్సిందే అని తేల్చి చెప్పేస్తుంది. ఈ వార్ని ఎండ్ చేయడానికి అలిసెంట్ దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్ని వాడుతుంది. బట్ రెనేరా దానికి కొన్ని కండిషన్స్ పెడుతుంది. దానికి అలిసెంట్ ఒప్పుకోవాల్సి వస్తుంది. దీనివల్ల అలిసెంట్ దగ్గర ఉన్న ఇద్దరు కొడుకులు వార్లోని పోతారు. అలిసెంట్ కూడా పెద్దగా వచ్చేది ఏముండదు. బట్ తన చేతులతోనే ఈ వార్ని ఎంతో కొంత ఆపగలుగుతుంది. దాన్ని హిస్టరీలోనే రాయరు. అలిసెంట్ కి దానికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు కూడా రాదు. అయినా సరే అలిసెంట్ ఇది చేయడానికి సిద్ధపడుతుంది. రెనేరాకి కింగ్స్ ల్యాండింగ్ ని అప్పగించడానికి అలిసెంట్ ఒప్పుకుంటుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలిసెంట్ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లే సీన్ లోని చాలా స్టోరీ జరుగుతుంది. సో ఇక్కడ ఓల్డ్ టౌన్ నుంచి హైటవర్ ఆర్మీ వస్తుంది. దానిపైన ఒక డ్రాగన్ ఎగురుకుంటూ వెళ్తుంది చూడండి, అది టెస్సోరియన్. అలిసెంట్ యొక్క కొడుకైన డెయిరోన్ టార్గెరియన్ది. తన స్టోరీ సీజన్ 3లో ఉండబోతుంది. ఈ టెస్సోరియన్ డ్రాగన్ ని సీజన్ 3లో చూపిస్తారు అనుకున్నాను, బట్ ఇక్కడ చూపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. తర్వాత ట్విన్స్ దగ్గర స్టార్క్స్ ఆర్మీ ఎంటర్ అవుతుంది. వీళ్ళు కూడా సౌత్ లోకి ఎంటర్ అయ్యారు. యాక్చువల్ గా డిలేటెడ్ సీన్ లో వీళ్ళతో పాటు క్రేగిన్ స్టార్క్ కూడా ఉంటాడు. తర్వాత లానిస్టర్ ఆర్మీని కూడా చూపిస్తారు. వీళ్ళు కూడా గోల్డెన్ టూత్ నుంచి బయలుదేరుతారు. అందరూ డేమన్ దగ్గరికి వస్తున్నారని చెప్పి డేమన్కి తెలుసు. డేమన్ దగ్గర కూడా ఒక ఆర్మీ ఉంటుంది. తను కూడా రెడీగానే ఉంటాడు. వెస్టర్స్ లో పరిస్థితి ఎలా ఉంటే ఇంకా ఎయిసోస్ నుంచి థైలాండ్ లానిస్టర్ కొన్ని షిప్స్ వేసుకొని వెస్టర్స్ కి వస్తున్నాడు. థ్రాకి షిప్స్ కూడా వెస్టర్స్ లోకి ఎంటర్ అవుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి కార్లిస్ వెలోరియన్ కూడా రెడీగా ఉన్నాడు. తన షిప్స్ కూడా గల్లెట్ దగ్గరికి వెళ్తున్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే రేనా ఇప్పుడు తన వేలు నుంచి తిండి తిప్పలు లేకుండా సీప్ స్టిల్లర్ డ్రాగన్ కోసం వెతుకుతుంది.
ఫైనల్ గా ఆ డ్రాగన్ ని కనిపెడుతుంది. ఇప్పటివరకు రేనా ఇంత కష్టపడి వెతికింది ఈ డ్రాగన్ కోసమే. ఈ డ్రాగన్ కనిపించినప్పుడు చూడండి రేనాలోని ఎలాంటి హ్యాపీనెస్ ఉండదు. దానికి బదులుగా తన ఫేస్ లోని భయం ఉంటుంది. ఎందుకంటే అది ఒక వైల్డ్ డ్రాగన్. దాన్ని రేనా ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయబోతుంది. యాక్చువల్ గా తను నార్మల్ డ్రాగన్ ని కంట్రోల్ చేయలేకపోయింది. అలాంటిది ఈ డ్రాగన్ ని కంట్రోల్ చేయాలంటే రేనా వల్ల అస్సలు కాదు. తన ప్రాణాలని ఇక్కడ రిస్క్ చేయబోతుంది. అండ్ ఈ వైల్డ్ డ్రాగన్ కాబట్టి చూడండి ఇది చాలా డర్టీగా ఉంటుంది. ఎప్పుడు షీప్స్ ని వేటాడుతూ ఉంటుంది. తర్వాత మనకి సర్ప్రైజింగ్ గా ఓటో కూడా కనిపిస్తాడు. బట్ ఇక్కడ ఓటోని బంధించి ఉంచుతారు. ఓటో ఎప్పుడైతే ఎపిసోడ్ 3లోని కనిపించకుండా వెళ్ళిపోతాడో అక్కడి నుంచి ఓటోకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు. బట్ ఒక్కసారి స్మాల్ కౌన్సిల్ లోని ఓటోకి సంబంధించిన డిస్కషన్ వస్తుంది. ఎయిమ్ అండ్ లారీ స్ట్రాంగ్ కి బదులుగా ఓటోని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా తీసుకోవాలి అనుకుంటాడు. ఆ బాధ్యతలు లారీ స్ట్రాంగ్ అప్పగెప్తాడు. మేబీ లారీ స్ట్రాంగ్ ఇక్కడ ఏదో ప్లాన్ చేసి ఓటోని బంధించే అవకాశం ఉంది. ఎందుకంటే బుక్ లోని ఓటో స్టోరీ ఇలా ఉండదు. తను ఓల్డ్ టౌన్ లోనే ఉంటాడు. అండ్ ఇక్కడ లారీ స్ట్రాంగ్ ఏగోని తీసుకొని ఎస్ఓస్ కి బయలుదేరతాడు. వీళ్ళిద్దరు ప్లాట్ లైన్ కూడా ఎలా ఉండబోతుందో మనం సీజన్ 3లోనే చూడాలి. సో ఎపిసోడ్ లాస్ట్ లోని ఈ సీన్స్ అన్ని ప్యారలల్ గా చూపిస్తూ ఎపిసోడ్ ని ఎంతో కొంత హైకి తీసుకెళ్లారు.